భారత్‌ను దెబ్బకొట్టేందుకు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఇటు పాకిస్తాన్, అటు చైనా ఎదురు చూస్తున్నాయి. అయితే భారత్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వాటిని చిత్తు చేస్తోంది. పాక్, చైనాకు చెక్కుపెట్టేందుకు కేంద్ర సర్కారు చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టే జోజిలా టన్నెల్ నిర్మాణం. ఇది కానీ పూర్తయితే ఆసియాలోనే అతి పొడవైన సొరంగంగా రికార్డులోకి ఎక్కుతుంది. ఇంతకీ ఈ టన్నెల్ ఎక్కడ నిర్మిస్తున్నారు? దీనివల్ల ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది? ప్రజలకు ఎలా హెల్ప్ కాబోతోంది? ఈ వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లలో మౌలిక వస్తువుల రూపురేఖలు మార్చేస్తున్నామని చెబుతోంది మోదీ సర్కార్. అందుకు తగ్గట్టుగానే ఎక్కడికక్కడ కొత్త ప్రాజెక్టులు చేపడుతోంది. భౌగోళికంగా ఉన్న సవాళ్లను అధిగమిస్తూనే కొండలు, గుట్టల మధ్య సొరంగ మార్గాలు నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీనగర్ నుంచి గగాంగిర్ వ్యాలీని కనెక్ట్ చేస్తూ జెడ్మోర్ టన్నెల్ను నిర్మిస్తోంది. 6.5 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గాన్ని తజివాస్ గ్లేసియర్ కింద నిర్మిస్తున్నారు. పర్యాటకుల స్వర్గధామంగా పిలుచుకునే సోన్ మార్గ్ ని ఇది కనెక్ట్ చేస్తుంది. సాధారణంగా శీతాకాలంలో ఈ దారంతా మంచుతో నిండిపోతుంది. పర్యాటకులు అక్కడికి వెళ్లేందుకు దారి ఉండదు. ఈ సమస్యకు పరిష్కారంగానే ఇక్కడ సొరంగ మార్గాన్ని నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సొరంగ మార్గం పూర్తయితే అటు రక్షణ పరంగానూ అది గేమ్ చేంజర్ గా మారనుంది. అంతేకాకుండా ఆసియాలోనే అతిపెద్ద టన్నెల్ గా రికార్డుకెక్కనున్న జోజిలా టన్నెల్ ని ఇది అనుసంధానించనుంది. ఈ జోజిలా టన్నెల్ శ్రీనగర్ లేహ్ హైవేపై హిమాలయాల్లోని ఎత్తైన జోజిలా పాస్ కింద నిర్మిస్తున్న ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. 14 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ సొరంగం ఆసియాలోనే అతి పొడవైన బై డైరెక్షనల్ రోడ్డు టన్నెల్. ఇది పూర్తయితే కశ్మీర్ నుంచి లదాఖ్ కు ప్రయాణ భారం తగ్గుతుంది. ముఖ్యంగా లైన్ ఆఫ్ కంట్రోల్ తో పాటు ఎల్ఏసీ వద్ద భారత సైనికులు మోహరించేందుకు మార్గం మరింత సులువవుతుంది. ప్రస్తుతానికి జోజిలా పాస్ దాటాలంటే కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. ఈ సొరంగ మార్గం పూర్తయితే కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ప్రయాణానికి ఇబ్బంది ఉండదు. మంచు తుఫాన్లు, కొండ చర్యలు విరిగిపడడం లాంటి ఇష్యూస్ వల్ల 2-3 నెలల పాటు జోజిలా పాస్ మూతబడే ఉంటోంది. ఈ సమయంలో ఇండియన్ ఆర్మీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనికి పరిష్కారమే ఈ సొరంగ మార్గం. 1999లో కార్గిల్ యుద్ధం సమయంలోనే జోజిలా సొరంగం అవసరమని మొదటిసారిగా భావించింది ప్రభుత్వం. నిజానికి 2005లోనే ఈ టన్నెల్ నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ అప్పటి నుంచి అది వాయిదా పడుతూ వస్తోంది. 2013లో ఈ ప్రాజెక్ట్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ పరిధిలోకి వెళ్ళింది. ఆ తర్వాత 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2023 నాటికే పూర్తి చేయాలని భావించిన ఆ డెడ్ లైన్ ని 2027కి మార్చారు. అక్కడ తరచుగా ప్రకృతి విపత్తులు వస్తుండటంతో దీని నిర్మాణం ఆలస్యమైంది. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో 14.2 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తుతో 2 వరుసల్లో దీన్ని నిర్మిస్తున్నారు. ఇది గుర్రపు డెక్క ఆకారంలో ఉంటుంది. ఇందులో సీసీ కెమెరాతో పాటు రేడియో కంట్రోల్, 24/7 విద్యుత్ సరఫరా, వెంటిలేషన్ ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్మాణానికి 2,600 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయితే దీంట్లో ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ వంటి అధునాతన సాంకేతికత ఉపయోగించడం వల్ల ప్రభుత్వానికి దాదాపు 5,000 కోట్లు ఆదా అయిందని తెలుస్తోంది. ఇంకా వెంటిలేషన్ షాఫ్టులు, స్నో గ్యాలరీలు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. స్నో బోయర్స్, పేవర్స్, స్పెషలైజ్డ్ బూమర్స్ వంటి అత్యాధునిక యంత్రాలను, ఇంజనీరింగ్ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు, ఓవర్ హైట్ వాహనాలను గుర్తించడం, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్, ఫైర్ అలారం, స్పీడ్ లిమిట్ 80 కిలోమీటర్లకు పరిమితం చేస్తూ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. మరో 3 ఏళ్లలో ఈ టన్నెల్ అందుబాటులోకి రానుంది. మేఘా సంస్థ దీన్ని నిర్మిస్తోంది. చైనా, పాకిస్తాన్లతో ఉన్న పొడవైన సరిహద్దు ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ సొరంగం దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. రిజర్వ్ బలగాలను ఎప్పటికప్పుడు ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇండియన్ ఆర్మీ కశ్మీర్ నుంచి లదాఖ్ కు ఈ సొరంగ మార్గం ద్వారా వెళ్లొచ్చు. అలాగే లదాఖ్ ప్రజలు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా మిగతా ప్రాంతాల వాళ్లతో కమ్యూనికేట్ అవడానికి లైన్ క్లియర్ అవుతుంది. ఈ సొరంగం కాశ్మీర్లోని సోనా మార్గును, లడఖ్లోని మినా మార్గును కలుపుతుంది. ఇది పూర్తయిన తర్వాత బాల్టాల్ నుంచి మినా మార్గ్ వరకు దూరం 40 కిలోమీటర్ల నుంచి 13 కిలోమీటర్లకి తగ్గుతుంది. ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయి ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే సంవత్సరం పొడవునా శ్రీనగర్, లదాఖ్ల మధ్య వాహనాల రాకపోకలు సాగించొచ్చు. అలాగే సరిహద్దులో చైనా హద్దు మీరితే సరైన సమాధానము చెప్పొచ్చు. దేశానికే కాదు, దేశ ప్రజలకు కూడా ఈ సొరంగం ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.